సూపర్ స్పీడో ఈసారి మంచి గుణపాఠం నేర్పించాలి. ఫార్ములా నంబర్ 63. yes dude, initiating formula number 63. వెరీ గుడ్. కిక్కో వాళ్ళ టీము ఈ టోర్నమెంట్ లో అద్భుతంగా ఆడి మొదటి గోలు వేశారు. గుడ్ మార్నింగ్ అంకిల్స్. మాకు విషయం అర్థం కాలేదు. ఇంత పొద్దున్నే మమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మని చెప్పావు? ఈ రోజు సన్ సిటీలో జరిగే కార్ సాకర్ పోటీలో పార్టిసిపేట్ చేయడానికి మేము ప్రాక్టీస్ చేయడానికి వచ్చాం. ఒకవేళ మనం అందులో గెలిచామంటే మనకి పెద్ద ట్రాఫీ దొరుకుతుంది, ప్రైజ్ మనీ కూడా దొరుకుతుంది. దాంతో మన సన్ సిటీలో స్కూల్ ని ఓపెన్ చేయొచ్చు. వావ్, దీన్ని రెండే మాటల్లో చెప్పాలంటే చాలా బాగుంది. ఓరి నాయనో, కార్ సాకర్ టోర్నమెంటా? అంటే ఏంటి? కార్ సాకర్ టోర్నమెంట్ లో అందరూ వాళ్ళ బండిల్లో కూర్చుని సాకర్ ఆడుకుంటారు. అంటే కార్స్ ఫుట్బాల్. అంటే చాలా సరదాగా ఉంటుంది అనుకుంటా. అంటే ఫుట్బాల్ లో మనుషులు కాదు, బండులే కిక్ చేయాలి. ఇందులో గోల్ టీమ్ లో ఉన్న గోల్ పోస్ట్ లో గోల్ చేయడానికి ట్రై చేస్తారు. సరిగ్గా చెప్పావు, కానీ ఈ టోర్నమెంట్ నార్మల్ ఫుట్బాల్ తో కాదు. అదుగో అక్కడ ఉంది చూసావా, ఆ పెద్ద ఫుట్బాల్ తోనే ఆడతారు. ఓరి నాయనో, ఇక్కడ ఎంత పెద్ద ఫుట్బాల్ ఉంది. నేను కొంచెం తింటాను. కానీ కికో, నా ఫుల్ పవర్ తో ఈ ఫుట్బాల్ కి నేను కిక్ ఇచ్చానంటే అది స్టేడియం ని బద్దలు కొట్టుకుని బయటికి వెళ్ళిపోతుంది. సూపర్ స్పీడో, అందుకోసమే మనం అందరూ ఈ రోజు ప్రాక్టీస్ చేయడానికి వచ్చాము. ఈ రోజు నీ కిక్ ని కంట్రోల్ చేసే ప్రాక్టీసే జరగబోతోంది. ట్వింకిల్, ఇది విజిల్ అండ్ స్పీడ్ గన్. సూపర్ స్పీడో కిక్ స్పీడ్ ని దీంతో మెషర్ చేయి. సూపర్ స్పీడో, పక్కనున్న కొండను చూసి ఈ ఫుట్బాల్ ని కిక్ చేయి. ఓకే ట్వింకిల్, ఇప్పుడు చూడు. లేదు సూపర్ స్పీడో, బాల్ స్పీడ్ చాలా ఎక్కువగా ఉంది. పవర్ కాస్త తక్కువ చేసి కిక్ చేయి. దీన్ని ఒకే మాటలో చెప్పాలంటే కాన్సంట్రేట్. ఈ విషయం రెండే మాటలో చేయబోతున్నాను. నాన్ స్టాప్ ఈటింగ్. సూపర్ స్పీడో, నీ లోపల పెద్ద పవర్ ఉంది. అందుకు నీ కిక్స్ అంతా చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. నువ్వు నీ పవర్స్ ని కంట్రోల్ చేసి కిక్ చేయాల్సింది అవసరం. వెరీ గుడ్ సూపర్ స్పీడో, ఈసారి పవర్ తక్కువగా ఉంది. మౌంటైన్ షేక్ అవ్వలేదు. శభాష్ సూపర్ స్పీడో, ఇప్పుడు నీ పవర్ ని ఇంకాస్త తగ్గించి, అదిగో ఆ గోడ మధ్యలో ఒక సర్కిల్ ఉంది కదా, అందులోకి ఆ ఫుట్బాల్ ని కిక్ చేయి. వెరీ గుడ్ సూపర్ స్పీడో, రెండే మాటల్లో ఈ పవర్ ని చెప్పాలంటే ట్రూ పవర్. ఓరి నాయనో, సూపర్ స్పీడ్ అక్యురసీ అండ్ పవర్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తోందంటే మ్యాచ్ లో మనం గొప్పగా ఏమి చేయవలసిన అవసరం లేదు అనిపిస్తోంది. అలా కాదు మేయర్ అంకుల్, ఫుట్బాల్ ఒక టీమ్ గేమ్. మనం టీమ్ గా కలిసి ఇందులో ఆడాలి. చాలా కరెక్ట్ గా చెప్పావు కికో. ఫుట్బాల్ లో ప్లేయర్స్ అందరికి ఒక కోఆర్డినేషన్ ఉండాలి, అది చాలా ముఖ్యం. చాలా కరెక్ట్ గా చెప్పావమ్మా. మనం అందరం ఒక్కడిగా కలిసి ప్రాక్టీస్ చేద్దాం. సన్ సిటీ కార్ సాకర్ టోర్నమెంట్ కి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా. ఈ రోజు ఈ టోర్నమెంట్ లో ఏ టీం అయితే గెలుస్తుందో వాళ్ళకి విన్నింగ్ ప్రైజ్ తో పాటు క్యాష్ ప్రైజ్ కూడా దొరుకుతుంది. ఊరి నాయనో, బహుమతిగా చాలా డబ్బులు ఇస్తానంటున్నారు. నేను కొంచెం తింటాను. ఒకవైపు కిక్కో టీం, దానికి కెప్టెన్ కిక్కో.
వాళ్ళతో పాటు ఇప్పుడు బ్లాక్ జీప్ లో ఉన్నది మేయర్. ఇది జెట్పట్ టీమ్. ఆయనతో పాటు ఆయన జూనియర్ బ్లూ కార్ లో ఉన్నారు. అదే విధంగా టెంపో అన్న తన సాకర్ ప్రతిభను చూపించడానికి హ్యాండీ కార్ ని ఎంచుకున్నారు. అటువైపు పార్టిసిపేట్ చేసేది రాబ్రెటికా టీం. వాళ్ళు వింతైన ఒక బుల్డోజర్ తో ఆడబోతున్నారు. మీరే చూడండి. Kids, this game is not for you. Quit behind and seek. రాబ్రెటా టీమ్ లో యాంటోనీ ఆయన నిప్పులు కక్కే వ్యాన్ తోటి ఇక్కడికి ఆడడానికి వచ్చారు. ఆయనతో పాటు లారెన్స్ అతి వేగంగా గాలిని బయటికి పంపించే ఎస్యూవి బండితో ఆడబోతున్నారు. అంతేకాదండి, చూడండి, ఒక నార్మల్ బండిలో కూర్చుని ఉన్నారు ఆండ్రియా. అయ్యో అయ్యో అయ్యయ్యో కికో, వీళ్ళ దగ్గర ఉండే ప్రత్యేకమైన కార్లను చూస్తున్నప్పుడు వీళ్ళతో ఆడి మనం ఎలా గెలవగలం? మేయర్ అంకుల్, మనం ఖచ్చితంగా ఆడాలి, గెలిచి కూడా తీరాలి. I like your confidence, Kiko. But you see, గెలవడానికి కాన్ఫిడెన్స్ తో పాటు టాలెంట్ కూడా చాలా అవసరం అన్న విషయం తెలుసుకో. ఆ టాలెంట్ నీలో కానీ మీ టీంలో కానీ ఎవ్వరికీ లేదు. ఈ మ్యాచ్ లో నా టీమే గెలుస్తుంది. ఆ తర్వాత నేను గెలిచిన డబ్బుతో సన్ సిటీలో స్కూల్ కాదు, ఫ్యాక్టరీని కడతాను. ఎక్స్క్యూజ్ మీ, ఇటు చూడండి. మీరు చేసే పని ఒకే మాటలో చెప్పాలంటే డిమోటివేట్. మిగతా వాళ్ళని డిమోటివేట్ చేయడం చాలా పెద్ద తప్పు. గెలవడం ఓడిపోవడం మ్యాచ్ లో లేదు. మ్యాచ్ ఫినిష్ అయ్యేటప్పుడే తెలుస్తుంది. రాంగ్ ఫర్ యూ బట్ రైట్ ఫర్ మీ. రాబ్రెటో చీట్ చేసి కూడా బీట్ చేస్తాడు. ఓడిపోవడానికి గుడ్ లక్ కీకో. వీడంటే ఇలా ఉన్నాడు. ఓడిపోయే వాళ్ళు కూడా గుడ్ లక్ చెప్తారా ఏంటి కిక్కో? సూపర్ స్పీడో, మనం ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలిచే తీరాలి. ఎందుకంటే సన్ సిటీకి ఒక కొత్త స్కూల్ అవసరం. డోంట్ వరీ కిక్కో, సూపర్ స్పీడో ఉన్నంత వరకు రాంగ్ రైట్ ని ఎప్పుడూ గెలవలేదు. అదే, ఈ బళ్ళను చూస్తుంటే ఇవి చాలా ప్రమాదకరమైనవిగా ఉన్నాయే. మమ్మల్ని ఈ గేమ్ లో ఓడిపోకుండా చూడు. డోంట్ వరీ మేయర్ అంకుల్, అలా ఏమీ కాదు. మీరు గేమ్ లో కాన్సన్ట్రేట్ చేయండి. అయ్యయ్యో అయ్యో, ఏమిటండి ఇది? ఇంత వేగంగా నేను కళ్ళు కూడా మోయలేనే. రెఫరీ అంకుల్, ఇదంతా చీటింగ్. వాళ్ళు విన్ పవర్ ని యూజ్ చేసి కిక్ చేశారు. అది ఫౌల్. చెప్పండి. ఓ, కిక్కో టీం అర్థం చేసుకుని లోగానే రాబ్రెటా టీం వాళ్ళ మొదటి స్కోర్ ని స్కోర్ చేశారు. రాబ్రెటో చీట్ చేసి బీట్ చేస్తాడు. కిక్కో, తను చేస్తోంది చీటింగ్. నువ్వు చెప్పావంటే సూపర్ పవర్ ని నేను యూజ్ చేస్తాను. వద్దు సూపర్ స్పీడో, మన సూపర్ పవర్ ని ఎప్పుడు యూజ్ చేయకూడదు. అది చాలా పెద్ద తప్పు. నా బనానా కిక్ సత్తా ఏంటో చూడు. అద్భుతం. రాబ్రెటా తన బుల్డోజర్ లో ఉన్న 3 చేతుల్ని యూజ్ చేసి అద్భుతమైన గోల్ వేశారు. అయ్యయ్యో, వీళ్ళు ఆడేది ఫుట్బాల్ లేక WWF? నాకు ఏమీ అర్థం కావటం లేదు. రెఫరీ అంకుల్, ఫుట్బాల్ లో ఇలా పని చేయడం తప్పు కదా. ఇక్కడ రెఫరీ నువ్వు కాదు, నేను. కనుక నా డెసిషనే చెల్లుతుంది. ఇప్పుడు జరిగే విషయం ఉంది చూసావా? దాన్ని ఒకే మాటలో చెప్పాలంటే మెగా చీటింగ్. ఈసారి నేను ఇవ్వబోయే భయంకరమైన కిక్ లో ఖచ్చితంగా ఆ బాల్ గోల్ అవుతుంది. కావాలంటే చూస్తూ ఉండు. అంతేకాదు, ఆ ట్రైలర్ ఎంత ట్రై చేసినా బాల్ ని ఆపలేదు.
ఏంటి బాల్ ని కాల్ చేశారా? నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు రాబర్టో. రాంగ్ ఫర్ యూ బట్ రైట్ ఫర్ మీ. రోబ్రెటో చీట్ చేసి బీట్ చేస్తాడు. రేస్క్ మధ్యలో బాల్ ఉన్నట్టుండి కాలిపోవడం వల్ల కొత్త బాల్ ని తీసుకుంటున్నారు. అయ్యయ్యో, వీళ్ళు చాలా దారుణంగా చీటింగ్ చేస్తున్నారు. వేరే దారి లేదు. ఇప్పుడు నేనే రంగంలోకి దిగాలి. జట్పట్ అండ్ టెంపో అన్న మీరిద్దరు కూడా నా 2 సైడ్లో ఉండి కవర్ చేయండి. దాంతో పాటు నేను ఎలా గోల్ చేస్తానో మీరు చూడండి. మంచి పని చేశారు మేయర్ అంకుల్. త్వరగా బాల్ ని నా వైపు పాస్ చేయండి. లేదు, కుదరదు. ఇప్పుడు నేనే ఒంటరిగా గోల్ చేస్తాను. శబాష్! మేయర్ గోల్ వేసింది నిజమే. అది ఆపోజిట్ గోల్ పోస్ట్ లో కాదు, అది వాళ్ళ గోల్ పోస్ట్ లో. అయ్యయ్యో, నేను ఎంత పెద్ద తప్పు చేశాను. మేయర్ అంకుల్, ఇది టీమ్ గేమ్. మనం ఒకే టీమ్ గానే ఆడాలి. సారీ, ఐఎమ్ సారీ కికో. నేను కొంచెం ఆవేశపడ్డాను. మేయర్ అంకుల్, ఎక్సైట్ అవ్వకుండా కాన్సన్ట్రేట్ తో ఆడడమే ఇక్కడ చాలా చాలా ముఖ్యం, తెలుసుకోండి. అందరూ నేను చెప్పేది బాగా వినండి. బాల్ ని మనం ఒకరికొకరు పాస్ చేసి ఆడబోతున్నాం. అర్థమైందా? ఆపోజిట్ టీం మెంబర్స్ మీ దగ్గరికి వచ్చారంటే దయచేసి బాల్ ని మిగతా వాళ్ళకి పాస్ చేయండి. వెరీ గుడ్. కికో టీము గోల్ వేయడానికి ఎంతో ప్రయత్నించారు, కానీ రాబర్టా తెలివితేటల ముందు వాళ్ళ ప్రయత్నం ఫలించకుండా పోయింది. గోల్ పోస్ట్ ని ఉన్న చోటు నుంచి జరిపావా? నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు. రోబ్రెటో చీట్ చేసి బీట్ చేస్తాడు. In front of Robredo, no use of your protection wall. ఇప్పుడు నా 3-in-1 కిక్ తడాకాని చూసుకో. రాబ్రెటో చీట్ చేసి బీట్ చేస్తాడు. ఇప్పుడు వేసిన ఈ గోల్ తోటి మనం స్కోర్ చూద్దాం. 15-0. అంటే రాబర్టా టీం 15 గోళ్లు వేశారు, కిక్కో టీం ఏమో 0. ఇప్పుడు మనం హాఫ్ టైం తర్వాత ఏం జరగబోతోందో చూద్దాం. కిక్కో ఇటు చూడు. రాబర్టో టీం గురించి నేను ఇంటర్నెట్ లో సర్చ్ చేసి దీన్ని తీశాను. వాళ్ళ టీం ఎప్పుడు చూసినా చీటింగ్ చేసి గెలుస్తున్నారట. అంతేకాకుండా ఆ రెఫరీకి లంచం ఇచ్చి అతన్ని కూడా అతని వైపు లాక్కొని ఆడుతున్నారట. అయ్యో అయ్యయ్యో, ఆల్రెడీ వాళ్ళ బళ్ళు చాలా సూపర్ పవర్ తో పనిచేస్తున్నాయి. రెఫరీ కూడా వాళ్ళకే సపోర్టు. మనం ఈ మ్యాచ్ లో గెలిచేలా లేవే. కికో, నేనేదైతే ఆలోచిస్తున్నానో నువ్వు అదే ఆలోచిస్తున్నావు. అవును సూపర్ స్పీడో, రోబ్రెటో టీం వాళ్ళు పవర్స్ ని యూస్ చేస్తున్నారు. వాళ్ళతో గొడవ పడాలంటే నువ్వు కూడా నీ పవర్స్ ని యూస్ చేయాలి. ఈ డెసిషన్ ని ఒకే మాటలో చెప్పాలంటే బ్రిలియంట్. కరెక్ట్.
ఎలాగో సూపర్ పవర్స్ ని యూజ్ చేసి వాడు చేస్తున్న చీటింగ్ కి మనం తగిన బుద్ధి చెప్పాల్సిందే. నువ్వు సరిగ్గా చెప్పావు సూపర్ స్పీడో. ఈ మ్యాచ్ లో దొరికే డబ్బులతోని మనం సన్ సిటీలో కొత్త స్కూల్ ఓపెన్ చేయబోతున్నాం. మంచి విషయానికి నీ పవర్స్ ని యూజ్ చేయడం తప్పు కాదు. ముందు ఫార్ములా నంబర్ 554 ని అప్లై చేయి. మన టీమ్ కార్ ని రిపేర్ చేయి. పిల్లలు, నా ముందు మీరు ఎలాంటి పథకం వేసినా అది పని చెయ్యదు. ఎందుకంటే రోబ్రెటో చీట్ చేసి బీట్ చేస్తాడు. సూపర్ స్పీడో, ఈసారి మంచి గుణపాఠం నేర్పించాలి. ఫార్ములా నంబర్ 63. ఎస్ డ్యూడ్, ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 63. వెరీ గుడ్. కిక్కో వాళ్ళ టీము ఈ టోర్నమెంట్ లో అద్భుతంగా ఆడి మొదటి గోలు వేశారు. ఒకే ఒక గోల్ కొట్టినందుకే ఇంత సంతోషమా? లుక్ ఎట్ us, మేము 15 గోల్ స్కోర్ చేశాం. గోల్ 15 అయినా సరే 50 అయినా సరే ప్రారంభించడం మొదలు పెడితే మొదటి నుంచే కదా ప్రారంభించాలి. You are right, but wrong also. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 30. ఆపోజిట్ టీం టోటల్ గా ఫౌల్ మీద ఫౌల్ చేస్తోంది, కానీ రెఫరీ దీన్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఎందుకని? ఇక్కడేదో మోసం జరుగుతోంది కిక్కో. నువ్వు సరిగ్గా చెప్పావు సూపర్ స్పీడో. ఇప్పుడు రెఫరీ కళ్ళని తెరవాలంటే ఆ బాల్ ని ఫ్లేమ్ నుంచి కాపాడి గోల్లో వేయడం కోసం ఫార్ములా నంబర్ 95 ని యాక్టివేట్ చేసే తీరాలి. గ్రేట్ ఐడియా కిక్కో. ఫార్ములా 95 ని యాక్టివేట్ చేసి ఈ బాల్ కి ఐస్ కంటే విచిత్రమైన లేయర్స్ ఇస్తాను. అప్పుడు ఫ్లేమ్ బాయ్ యొక్క ఫ్లేమ్స్ దాని మీద పడ్డాక బాల్ పర్ఫెక్ట్ అవుతుంది. దాంతో పాటు రెఫరీ మైండ్ కూడా పర్ఫెక్ట్ అవుతుంది. నా ఇన్నేళ్ల సర్వీస్ లో ఒక రెఫరీ గోల్ వేయడం నేను మొదటిసారిగా చూస్తున్నాను. మొత్తానికి ఈ గోల్ తో కలిసి స్కోర్ ఎంతో తెలుసా? కిక్కో టీమ్ 2, రోబ్రెటో టీమ్ 15. ఇప్పుడు మీ అందరికీ నేను నా SUV హార్న్ తడాకా ఎలా ఉంటుందో చూపిస్తాను. సూపర్ స్పీడో, మనం ఆ గోల్ నుంచి తప్పించుకోవడానికి ఫార్ములా నంబర్ 666 ని అప్లై చేయాలి. అల్టిమేట్ ఐడియా కిక్కో. ఫార్ములా 666 ని యాక్టివేట్ చేసి నన్ను నేనే మ్యాగ్నెటైజ్ చేసుకుంటాను. ఆ తర్వాత మొత్తం టీం నన్ను అతుక్కుంటుంది. Now you see my power. రోబ్రెటో చీట్ చేసి బీట్ చేస్తాడు. ఇప్పుడు మనందరి ఫోకస్ ఆ సూపర్ స్పీడో మీదే ఉండాలి. అటాక్ ఫ్రమ్ ద బాల్ డైరెక్షన్స్. వాళ్ళు మనల్ని చుట్టుముట్టారు సూపర్ స్పీడో. త్వరగా బాల్ ని మేయర్ అంకుల్ వైపు పాస్ చేయి.
30 సెకండ్స్ లో ఏ టీం అయితే గోల్ వేస్తారో వాళ్ళే ఈ మ్యాచ్ విన్నర్ అవుతారు. సో అందరూ శ్రద్ధగా చూడండి, కిక్కో టీం గెలుస్తుందా లేక రాబర్టో టీం గెలుస్తుందా అని. ఇప్పుడు ఫుల్ రఫ్ అండ్ టఫ్ గేమ్ ఆడండి. మీ మార్గానికి ఎవరొడ్డొచ్చినా వాళ్ళని దారి నుంచి తప్పించండి. ఫైనల్ గోల్ మాత్రం నేనే కొడతాను. రాబర్టో చీట్ చేసి బీట్ చేస్తాడు. కికో, నీ టీంలో మిగిలిన ప్లేయర్స్ అందరూ వెళ్ళిపోయారు. ఇక నువ్వు కూడా నాకు సారీ చెప్పి ఇక్కడి నుంచి బయలుదేరు. ఇప్పుడు మనకి 10 సెకండ్ల టైం ఉంది సూపర్ స్పీడో. డోంట్ వరీ కికో. Everyone back. Come on. All in the fencing board. Hurry up. త్వరగా. సూపర్ స్పీడో త్వరగా ఫార్ములా నెంబర్ 8284 డీబీటాని యాక్టివేట్ చేయి. ఇప్పుడు ఆ కవర్ కిక్ ని యూస్ చేయాలి. ఓకే బ్రో, ఐల్ డూ మై బెస్ట్. అద్భుతం. కిక్కో టీం ఇంకా సూపర్ స్పీడో చాలా చక్కగా ఆడారు. సన్ సిటీ వారే ఈ కార్ సాకర్ టోర్నమెంట్ లో గెలిచిన వారు. వీళ్ళు ఈ ట్రోఫీతో పాటు క్యాష్ ప్రైజ్ కూడా గెలుచుకున్నారు. మేము ఒక అనౌన్స్మెంట్ చేయాలనుకుంటున్నాం. ఈ మ్యాచ్ లో దొరికిన ప్రైజ్ మనీతో మేము సన్ సిటీలో ఒక కొత్త స్కూల్ ని కట్టుదాం అనుకుంటున్నాం. అందులో పిల్లలందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్. చిన్న పిల్లలకి మాత్రం కాదు, పెద్దవాళ్ళు కూడా చదవని పాఠాలని ఆ స్కూల్లో వాళ్ళు చదువుకోవచ్చు. ఈ గెలుపుకి నా టీమే కారణం. హిప్ 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 హిప్.